అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డి కామేశ్వరి గారు రచించిన సగటు మనిషి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కాలింగ్ బెల్ విని తలుపు తెరిచిన పార్థసారథి ఎదుట నవ్వుతూ నిలబడ్డామని తెల్లపోతూ చూశాడు. పచ్చని పసిమి రంగు, క్లిప్ పెట్టిన తెల్ల జుత్తు, కళ్ళజోడు, కంచి కాటన్ పెద్ద పమిటంచు చీర, అదే అంచు జాకెట్టు, భుజాన ఖాదీ షోల్డర్ బ్యాగు, 60 పైబడిన స్త్రీ. ఒక్క క్షణం అలా చూసిన ఆయనకి ఫ్లాష్ వెలిగినట్టుగా ఓ జ్ఞాపకం. సంస్కృతి తడబడుతూ అన్నారు ఆయన. ఆమె మొహం విప్పారింది నవ్వుతూ. హమ్మయ్యా, గుర్తుపట్టావు. థ్యాంక్ గాడ్. నన్ను చూసి గుర్తుపట్టలేవేమో అనుకున్నాను. లోపలికి రావచ్చా? రా, రండి రండి. ఎన్నాళ్ళు, ఎన్నేళ్లయింది చూసి? 40 ఏళ్లా, 50 ఏళ్లా? అమెరికా వెళ్ళిపోయాక చూడనే లేదు కదా. చాలా సంతోషం నన్ను గుర్తుంచుకొని ఇలా రావటం. సోఫా చూపిస్తూ ఆహ్వానించారు ఆయన. అండి ఏమిటి, కొత్తగా ఏమిటా పిలుపు? అంత పరాయిదాన్ని చెయ్యకు, అలిగినట్టుగా అంది కూర్చుంటూ. బాగుంది. అప్పుడు స్టూడెంట్స్ మీ, ఇప్పుడు 70 ఏళ్ళొచ్చాయి. అలా ఎలా అనగలను? నవ్వి, అది సరే, ఇన్నాళ్ళు, ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు నేనెలా గుర్తొచ్చాను? నేనిక్కడ ఉన్నానని ఎలా తెలిసింది? అమెరికాలోనే ఉంటున్నారా? సెలవులకొచ్చారా? ప్రశ్నల వర్షం కురిపించారు. ఆగాగు, గుర్తు రావడం ఏమిటి? అసలు మర్చిపోతే కదా గుర్తు తెచ్చుకోవడం. నీవెక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, నీ పెళ్లి, పిల్లలు, ఉద్యోగం, ఇక్కడ స్థిరపడ్డం, నీ వైఫ్ పోవడం, ప్రతి ఒక్కటి నీ గురించి సంగతులు తెలుసు నాకు. ఉద్వేగంగా అంది సంస్కృతి. పార్థసారథి తెల్లపోతూ చూశాడు. ఎలా ఎలా తెలుసు? నాకసలు నీ గురించే తెలియదే. నీవు యుఎస్ వెళ్ళాక నీ గురించే వినలేదు. ఆశ్చర్యంగా అన్నాడు. అదే మరి నీకు నాకు తేడా. మీ మగవాళ్లు ఉత్త అవకాశవాదులు. ఆడవాళ్లలా కాదు. ప్రేమించిన వ్యక్తిని అంత తొందరగా మర్చిపోరు. పార్థసారథి తెల్లబోతూ చూశారు. అదేమిటి? అయోమయంగా చూశాడు ఆయన. సంస్కృతి అల్లరిగా నవ్వింది. అదంతేలే, చెప్పాగా మీ మగవాళ్లు. ఇదా న్యాయం? నీ మనసులో ఏముందో నాకెలా తెలుస్తుంది? ఈ ప్రేమేమిటి? ఎప్పుడు వినని విషయం చెప్తున్నావు. అది 50 ఏళ్ల తరువాత. ఈ ముసలి వయసులో ఈ ముచ్చటేమిటి? అయోమయంగా అడిగారు ఆయన. ఏ, నిన్ను ప్రేమించకూడదా? చిలిపుగా నవ్వింది. ప్రేమిస్తే మరి అప్పుడే చెప్పలేదుగా, ఇప్పుడేమిటి? అంతేలే, నన్ను నేను తెలుసుకునేసరికి టూ లేట్ అయింది. నా మనసే నాకు తెలియలేదు. ఆ పై నీ మనసేమిటో చెబుదామనుకుని ఎదురు చూసేసరికి చేజారిపోయావు. నవ్వుతూ చూసింది. ఇంకా అర్థం కానట్టే చూశాడు ఆయన. ఏయ్ పార్థు, ముద్దబ్బాయిలా వెర్రిచూపులేమిటి? ఓకే, గతం గతః. కాలాన్ని వెనక్కి తిప్పలేం కదా. గతం మర్చిపో, భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం. భవిష్యత్తా? ఇంకా మనకు భవిష్యత్తు ఏం మిగిలింది? రేపో మాపో రాలడానికి సిద్ధంగా ఉన్న ఆకులం. ఈ వయసులో రోగాల బారిన పడి మంచాన పడకుండా హాయిగా దాటిపోవాలన్నదే కోరిక తప్ప ఇంకేం ఆలోచనలు లేవు. అబ్బా, అచ్చు ముసలాడ్లా మాట్లాడుతున్నావు. ఓకే, నీకు 72 ఏళ్ళొచ్చాయి, నాకు 70. నీ వయసు శరీరానిదా మనసుదా? అర్థం కానట్టు చూసి అంతలోనే జవాబు తట్టి, శరీరంలో భాగమేగా మనసు, వయసు దానికి ఉంటుంది. అది నేను ఒప్పుకోను. మనసుకి వయసేమిటి? నిత్య నూతనంగా ఉంటుంది. మనసు, ఆత్మ, వీటికి మరణం లేదంటారు కదా. రెట్టించింది. ఏమో, నాకు అలా అనిపించదు. మనసుకి వయసుంటుంది. మన మనసు 10 ఏళ్లప్పుడు ఆలోచించినట్టు 20 ఏళ్లకి ఆలోచిస్తుందా? 20లో ఆలోచించినట్టు 40లో, 40లో ఆలోచించినట్టు 60 ఏళ్లలో, 40లో ఆలోచనలు 60 ఏళ్లలో. ప్రతి దశలో మన ఆలోచనలు మారవు అంటే శరీరంతో పాటు మనసు ఎదుగుతుందని, మారుతూ ఉంటుందంటాను నేను. ఇప్పుడు ఈ వయసులో మనం ప్రశాంత జీవనం కోరుకుంటూ బ్రతుకుదామనుకోవడం మనసు అలసిపోయి విశ్రాంతి కోరుకుంటోందని కదా. సాలోచనగా చూసింది సంస్కృతి. నాకెందుకు మరలా అనిపించటం లేదు? జీవితంలో ఇదివరకు పొందనిది ఇప్పుడైనా పొందాలని ఆరాటపడుతోందే. పార్థసారథి వింతగా అర్థం కానట్టుగా చూశారు. మనసులో ఏదో భయం లాంటి అలజడి. ఈ సంస్కృతి ఏమిటి ఇలా మాట్లాడుతుంది? ఊరికే సరదాగా ఆట పట్టిస్తున్నట్టుంది. ఆయన మనసుకి సర్ది చెప్పుకున్నాడు. సరేలే, అవన్నీ వదిలే. నీ గురించి చెప్పు. మీ వారేం చేస్తారు?
పిల్లలు పెద్దవాళ్ళయ్యారా? అమెరికాలో సెటిల్ అయినట్లేనా? ఇక్కడికి ఎప్పుడొచ్చావు? నీ సంగతులన్నీ చెప్పు కుతూహలంగా అడిగారు. కాంతమ్మగారు, కాస్త కాఫీ చేస్తారా? దాంతోపాటు ఏ బజ్జీలో పకోడీలో కాస్త చేసి పట్టండి, స్నేహితులొచ్చారు వంటింటి వైపు వెళ్లి అన్నారు. అంతవరకు తలుపుచాటు నుంచి కుతూహలంగా చూస్తున్న కాంతమ్మ, అలాగే బాబు, చేసి పట్టుకొస్తా 10 నిమిషాల్లో అంది. వంటావిడిని పెట్టుకొని కాలక్షేపం చేస్తున్నా అన్నమాట. ఇక్కడ ఇంకా ఇలాంటి సదుపాయాలున్నాయా చక్కగా? అక్కడ ఓపికున్నా లేకపోయినా అన్నీ మనమే చేసుకోవాలి. శకుంతల పోయి 2 ఏళ్లయింది. పిల్లలు అమెరికారా అంటూ ప్రాణాలు తీస్తారు. నెల రోజుల కంటే ఉండలేక వచ్చేస్తాను. అదృష్టవశాత్తు కాంతమ్మగారు నన్ను కనిపెట్టుకునుండే ఆమె దొరికింది. ఏది ఇబ్బంది లేకుండా గడిచిపోతున్నాయి రోజులు. అది సరే కాని నీ గురించి ఏం చెప్పనేలేదు. మీ వారు పిల్లలు. సంస్కృతి నవ్వింది. వారు పిల్లలు ఏం చెప్పాలి వాళ్ళ గురించి? అలాంటి వారెవరన్నా ఉంటేగా చెప్పడానికి. అదేమిటి, పెళ్లి చేసుకోలేదా? తెల్లపోతూ అడిగారు ఆయన. లేదు. అదేమిటి, ఎందుకలా ఉండిపోయావు? నచ్చినవారెవరూ దొరకలేదా? నచ్చినవారు చేజారిపోయారు చిలిపిగా అంది. పార్థసారథి మొహంలో కలవరపాటు. కొంత అర్థమయ్యే అవనట్టు ఆమె మాటలకి గాబరపడి వంటింటి వైపు చూశాడు ఆయన. పకోడీలు తెస్తోంది కాంతమ్మ. ప్లేట్లు మంచినీళ్లు పెట్టి, కాఫీ కాస్త ఆగి కల్పన బాబుగారు అంది కుతూహలంగా సంస్కృతినే గమనిస్తూ. 10 నిమిషాలు ఆగితేండి అన్నారు ఆయన. సంస్కృతి తన ప్లేట్ అందుకొని, ఏమిటో పకోడీలు పెట్టి పంపించేయాలి అనుకుంటున్నావా? అదేం కుదరదబ్బాయ్. పెట్టే బేడతో వచ్చాను ఉందామని. నీ ఇల్లు వెతికాక హోటల్ నుంచి సామాను తెచ్చుకుందామని వదిలేశాను. ఆమె మాటలు వినగానే ఆయనకి కాస్త గాబరా అనిపించింది. ఆడదిక్కులేని సంసారం. సంస్కృతి ఇక్కడికొచ్చి ఉంటానంటోంది. సందిగ్ధంలో ఉండగానే, నిజంగానే ఉందామని వచ్చానయ్యా బాబు. నీ ఉండగా హోటల్ ఖర్మెందుకు? తప్పకుండా ఉండొచ్చు. దానికే మనసులో ఇబ్బందిగా ఉన్నా పైకి నవ్వుతూ అన్నారు ఆయన. ఈ ఊళ్ళో ఉన్న 4 రోజులు తప్పకుండా ఇక్కడే ఉండొచ్చు. కాంతమ్మగారున్నారు, నీకేం కావాలన్నా చూసుకుంటుంది. 4 రోజులేనా శాంక్షన్ చేశావు? సపోజ్ నాకిక్కడే ఉండాలనిపిస్తే ఉండనిస్తావా? కాంతమ్మ కాఫీలతో రావడం చూసి ఇంగ్లీష్లోకి సంభాషణ మార్చింది. పార్థసారథి మొహంలో కలవరం. ఇదేమిటి బాబు, ఈ సంస్కృతి ఎలా అంటుంది? ఆమె ఏమీ మారలేదు. అప్పుడు అంతే, స్టూడెంట్గా ఉన్నప్పుడు అంతే. చెప్పా పెట్టకుండా రూమ్కొచ్చేసేది. ఆకలేస్తోంది, తినడానికేముంది అనేది. కాస్త ఓ అరగంట పడుకుని వెళతానంటూ పక్క మీద వాలిపోయేది. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారోనని హడలిపోయేవాడు. ఇప్పటికీ అదే పద్ధతిలో ఉందే అనిపించింది. జవాబేంతట్టగా నవ్వేశారాయన కాఫీ తాగుతూ. హోటల్కెళ్ళి సామాన్ తీసుకొద్దామా అంది కప్పు కింద పడుతూ. ఏమిటి, నిజంగానే అంటున్నారా? అమెరికా స్టాండర్డ్ ఇల్లు కాదు నాది. అలవాటు లేని చోట ఉండగలవా? కాస్త బిడియంగా అన్నాడు ఆయన. మహానుభావా, ఇల్లు కాదు నాకు కావలసింది, మనుష్యులు. అమెరికా వైభోగాలన్నీ అనుభవించి విసుగు పుట్టిందిలే. ఇప్పుడు ఇండియన్ పూరుగిడిసైనా మహారాజులా ఉండగలను. ఆ భోగభాగ్యాల కోసం ఇక్కడికి రానవసరం లేదుగా. నాకే ఇబ్బంది లేదు. నీకేమైనా ఇబ్బందా? ఫ్రాంక్గా చెప్పు. అబ్బే, లేదు లేదు. హోటల్కి నేనెందుకు? ఈలోగా నీ రూమ్ సర్దించి రెడీ చేస్తాను. టాక్సీ ఉందిగా, వెళ్ళిరా. సరే, ఓ గంటలో వస్తాను అంటూ వెళ్ళిపోయింది. ఆయన ఒక్క నిమిషం దిగాలు పడిన వాళ్ళ కూర్చొని, కాంతమ్మగారు, నర్సమ్మ ఉంటే ఓసారి రమ్మనండి. చూడండి, చాలా రోజుల తర్వాత మాకు కావాల్సిన ఈవిడ అమెరికా నుంచి వచ్చారు. ఇక్కడ కొన్నాళ్లుంటారట. కాస్త ఆవిడున్నన్ని రోజులు వంటలవి ఆవిడకి కావాల్సినట్టుగా చేసి పెట్టండి. కారాలవి తింటుందో లేదో అడగండి. రాత్రికి వంట సంగతి చూడండి అంటూ గది సర్దించడానికి వెళ్లారు. పని మనిషికి చేయాల్సినవి చెప్పి సోఫాలో వాలిపోయారు ఆయన. ఏదో అలజడి, కాస్త బెరుకు, మరి కాస్త సందిగ్ధత ఆయన్ని చుట్టుముట్టాయి. ఏదో తన రొటీన్ తను ఏర్పరచుకుని ప్రశాంతంగా బ్రతుకుతుంటే ఇప్పుడు ఈవిడిలా రావటమేమిటి? ముందు నుంచి సంస్కృతి విచిత్రమైన మనిషే. 20 ఏళ్ల స్టూడెంట్గా ఎలా ఉందో 70 ఏళ్లొచ్చినా ఆమెలో మార్పు లేదు. అప్పుడు ఇప్పుడు తనకు అర్థం కాని మనిషే. సంస్కృతి ఎప్పుడూ వినని పేరు. ఆ పేరే అందరిలో ఆనాడు కుతూహలం కలిగించింది. పేరులాగే ఆమె కూడా మిగతా వారికంటే భిన్నంగా ఉండేది. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్లో జాయిన్ అయింది. బిఏ వరకు కలకత్తా శాంతినికేతన్లో చదివిందట.
తండ్రి బ్రిటిష్ వారి కాలంలో ఓ ఆయిల్ కంపెనీ మేనేజర్గా కలకత్తాలో పెద్ద ఉద్యోగం. వైజాగ్ ట్రాన్స్ఫర్ మీద వచ్చారట. అప్లాంట్స్ లో పెద్ద బంగళా, బట్లర్లు, నౌకర్లు, చాకర్లు, హంగామా అంతా ఉండేది. సంస్కృతి తండ్రి బ్రిటిష్ కంపెనీలో పనిచేస్తున్నా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని పాటించే మనిషిట. ఉదయం గాయత్రి చేస్తే కాని కాఫీ కూడా తాగరట. కూతుర్ని కూడా చక్కని సాంప్రదాయంగా పెంచారుట. సంస్కృతి వేషం కూడా అడుగడుగున భారతీయత ఉట్టిపడేది. మంచి పసిమ రంగు, ఎప్పుడూ చేనేత అంచున్న చీర, అదే బార్డరున్న జాకెట్టు, నుదుట పెద్ద బొట్టు, బారెడు జడ, ఆకు చెప్పులు, భుజాన ఖాదీ షోల్డర్ బ్యాగు. వేషం సాంప్రదాయంగా ఉన్నా భాష మాత్రం అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడేది. మిగతా అమ్మాయిలందరికంటే వేషభాషల్లో భిన్నంగా ఉన్న సంస్కృతి గురించి అందరూ వింతగా చూసేవారు, చెప్పుకునేవారు యూనివర్సిటీలో. ఆమె ఎప్పుడూ ఏదో పుస్తకం చదువుతూ ఉండేది. నాది ఫిజిక్స్ డిపార్ట్మెంట్, ఆమెది ఇంగ్లీష్. ఇద్దరం కలిసే అవకాశం లేదు. మగపిల్లల మాటల ప్రభావంతో లైబ్రరీలో పుస్తకాల ముందున్న ఆమెని మొదటిసారి చూశాను. చూడగానే ముందు తట్టేది ఆమె అద్భుతమైన అందం, విలక్షణమైన ఆకృతి, ఏదో అనిర్వచనీయమైన అనుభూతి. అందరూ ఆమె గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారో అర్థమైంది. అయస్కాంతంలాగా తెలియకుండానే ఇంగ్లీష్ డిపార్ట్మెంటు లేదా లైబ్రరీ వరండాలు పట్టుకు వేలాడే వారిలోనూ నేను జతయ్యాను. సాహిత్యం పట్ల నాకున్న అభిలాష, అభిరుచి ఇద్దరిని దగ్గర చేసింది. 2 నెలల్లో పుస్తకాలతో మొదలైన పరిచయం యూనివర్సిటీలో ఉన్న 2 ఏళ్లలో చాలా దగ్గరయ్యాం. ఆమె మనతో ఎంతో చనువుగా మాట్లాడినా మనల్ని హద్దు దాటనివ్వని వ్యక్తిత్వం ఆమెది. గౌరవం తప్ప చులకన భావం కలగనియనంత సంస్కారవంతమైన ప్రవర్తన. ఆమె స్నేహానికి స్త్రీ పురుష భేదం లేదు. నిస్సంకోచంగా రూముకొచ్చేది. గంటల తరబడి మాట్లాడేది. సినిమాకెడదామా, బీచ్కి వెడదామా అనేది. ఎంత చనువిచ్చినా గీత దాటగలిగే సాహసం ఎవరికీ ఉండేది కాదు. మామూలు మధ్యతరగతి సంసారంలో పుట్టిన నేను కన్నెత్తి చూడలేనంత తేడా అనిపించి ఆమె అందాన్ని, విద్వత్తుని మనసులో ఆరాధించడం తప్ప ఇంకో ఆలోచనే రాలేదు. చదువై డాక్టరేట్ చేసి యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయిన తాహతకు తగిన అమ్మాయిని చూసుకుని జీవితం ఏ ఒడిదుడుకులు లేకుండా గడిపిన నాకు సంస్కృతి నా ఊహల్లోకి రాలేదు. ఇప్పుడిలా ఇన్నేళ్ల తర్వాత నా జీవితంలోకి రావటం. సంస్కృతి, నీవు నా నుంచి ఏం ఆశిస్తున్నావో నాకు సరిగా అర్థమయ్యేట్టు చెబుతావా? సంస్కృతి వచ్చి 10 రోజులైంది. హాయిగా ఎప్పటినుంచో ఉన్న ఇంటి మనిషిలా అమరిపోయింది. వెళ్లే ప్రసక్తే లేదు. ఎన్నాళ్లుంటుందో, ఎప్పుడు వెళ్తుందో అడగడానికి సతమతమవుతూ, ఎవరేమనుకుంటున్నారోనని బిడియపడుతూ, ఆఖరికి ఏదో ఒకటి తేల్చుకోవాలన్న తెగింపుతో అడిగారు ఆయన. సంస్కృతి ఆశ్చర్యంగా చూసింది. ఏమాశిస్తున్నానని నీవు అనుకుంటున్నావు? ఎదురు ప్రశ్న వేసింది. అది తెలియకనే కదా అడిగింది. ఉడుక్కున్నట్లు అన్నాడు. సంస్కృతి నవ్వింది. గత వారం 10 రోజుల నుంచి మనం ఏం చేస్తున్నాం? అదే నేను ఆశించింది నీ నుంచి. అంతకు మించి ఏం అవసరం లేదు నాకు. నిదానంగా ఆయన వంకే చూస్తూ అంది. అర్థం కానట్టు చూశారు పార్థసారథి. చూడు పార్థు, తొలి వెలుగులో ఉదయాన్నే నీతో సమంగా వాకింగ్కి వస్తున్నాను. తిరిగొచ్చి ఈ వరండాలోనే కాఫీ తాగుతూ, పేపర్ చదువుతూ, వార్తలు పంచుకుంటున్నాం. కలిసి టిఫిన్ చేస్తున్నాం, చెస్ ఆడుకుంటున్నాం. ఆడుతూ దేని గురించో వాదించుకుంటున్నాం. భోజనాల దగ్గర కబుర్లే, కాసేపు విశ్రాంతి, సాయంత్రం వ్యాహ్యాలి. నీ సీనియర్ సిటిజన్స్ గ్రూప్లో నేను కలిసాగా. తిరిగొచ్చి కాసేపు టీవీ, భోజనం, తర్వాత ఈ వెలుగునీడల వరండాలో ఎంఎస్ సుబ్బలక్ష్మి, బాలమురళి పాత హిందీ పాటలు వింటూ తన్మయత్వం చెందుతూ పాత జ్ఞాపకాలు కలబోసుకోవటం. చెరో పుస్తకం చదువుకుంటూ భావాలు పంచుకుంటూ మంచి స్నేహితుల్లా రోజంతా గడుపుతున్నాం. అదే అంతా నీ నుంచి నేను ఆశించేది. పార్థు, నాకు నా స్థాయిలో ఆలోచించగలిగే మనిషి సహచర్యం కోసం పరితపించాను. ఓ కవిత చదివి స్పందించే హృదయం, ఓ జోక్ వేస్తే సెన్స్ ఆఫ్ హ్యూమర్తో ఆనందించగలగడం, ఓ మాటకి రిటార్డ్ ఇవ్వగలిగినంత తెలివి, గడుసుతనం నా వేవ్ లెంత్కి సరిపోయేది. మనిషి సహచర్యం కోసం మొహం వాచిపోయి ఉన్నాను. పెళ్లి చేసుకోలేకపోయావా అన్నావు చాలాసార్లు. నా ఆలోచనల్ని అర్థం చేసుకునే స్థాయి మనిషే దొరకలేదు. అప్పుడే నీ విలువ అర్థమైంది. నేనేం వదులుకున్నానో తెలిసింది. నాన్న పెళ్లి పెళ్లి అని కలవరించిపోయారు. నీకోసం వాకపు చేస్తే నీ ఉద్యోగం, నీ సంసారం గురించి తెలిసి నిన్ను నేను నా నిర్లిప్తత వల్ల దూరం చేసుకున్నందుకు బాధపడ్డాను. ఉద్యోగం, పుస్తకాలు, సంగీతం, నా సహచరులు, దేశాలు చుట్టొచ్చాను. ఎక్కడా నాకు కావాల్సిన మనిషి దొరకలేదు. రిటైర్ అయి 10 ఏళ్లైంది.
ఇంకా అమెరికాలో ఉండాలి అనిపించలేదు. మళ్లీ నీ గురించి వాకబు చేశాను. నీ భార్య పోయి ఒంటరిగా ఉన్నావని విన్నాను. ఇప్పుడు నీకు ఒంటరితనంలో బాధ అర్థమై ఉంటుంది. ఆలస్యమైనా అప్పుడు పొందలేని నీ సహచర్యం పొందుదాము అనిపించింది. అంతే నాకు కావలసింది, అంతే ఉద్వేగంగా అంది. సారీ, నీ జీవితంలో వ్యాక్యూమ్ నాకు అర్థమైంది. కానీ ఇది ఇండియా. ఎంత విదేశ సంస్కృతి అలవడినా ఇంకా ఓ ఆడ మగ 70 ఏళ్లున్నా ఇద్దరూ కలిసి ఓ ఇంట్లో ఉంటే విచిత్రంగా చెప్పుకునే స్థాయి నుంచి ఇంకా దాటలేదు. ఈ 10 రోజులుగా పాలవాడు, పేపర్వాడు, చాకలివాడు అంతా ఎంత వింతగా చూస్తున్నారో గమనించావా? మనిద్దరం కలిసి వాక్కి వెళ్తుంటే చుట్టుపక్కల వాళ్ళు వింతగా చూస్తున్నారు. నా పిల్లలకి సంగతి తెలిసి నాన్నకి వయసులో ఇదేం పని అనుకోవచ్చు. చూడు, మిగతా వాళ్ళ గురించి ఈ లోకం ఏమనుకుంటుందోనన్నది నాకు అనవసరం. నీ పిల్లలకి మన స్నేహం గురించి చెప్పు. నీవు చెప్పలేకపోతే నేనే చెబుతాను. లోకం గురించి నీకు అక్కర్లేకపోవచ్చు. లోకం నిన్ను పట్టించుకుంటుంది. అది సరే, ముందసలు నీకే ఇబ్బందిగా ఉన్నట్టుంది. పొమ్మని డైరెక్ట్గా చెప్పలేక ఇలా చెప్తున్నావా? ఆమె గొంతులో బాధ. ఆమె చూపులు తప్పించుకొని, అలా అనకు. నీకెంత ఒంటరితనం అనుభవించి ఈ నిర్ణయానికి వచ్చావో నాకు అర్థమైంది. కాని ఓ పక్క ఇలాంటివి మన దేశంలో అలవాటు లేక ఎవరం అపహాస్యం పాలవుతామోనని భయం. సరే, ఆలోచిద్దాం. ముందు నన్ను నేను మెంటల్గా ప్రిపేర్ అవని. అందుకు కాస్త సమయం పడుతుంది, అర్థం చేసుకో. సరేలేవయ్యా బాబు, ఏదో నన్ను పెళ్లి చేసుకోమన్నట్టో నీ ఆస్తిపాస్తుల్లో భాగం అడిగినట్టో బెంబేలు పడిపోతున్నావు. తేలిగ్గా నవ్వుతూ అంది. నాన్నగారు, మీ ఈమెయిల్ చూసాం. అన్నయ్య, నేను. సంస్కృతి ఆంటీ కూడా అన్ని వివరంగా పంపించారు. అన్నయ్య నేను చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాం. శరణ్య చాలా ఎగ్జైటింగ్గా ఉంది. థ్యాంక్స్ అమ్మా. మీరేమనుకుంటారో, ఈ వయసులో ఇదేం పని అనుకుంటారేమోనని భయపడ్డాను. శరత్ ఏమన్నాడు? పార్థసారథి ఆరాటంగా అడిగారు. అవతల కాన్ఫరెన్స్ ఫోన్లో వింటున్న శరత్, నాన్నగారు, ఈ వయసులో ఒంటరిగా ఉన్న మీకు మంచి తోడు దొరకడం అదృష్టం అంటాను. మేమేమనుకుంటాం? మమ్మల్ని అంత తక్కువ అంచనా వేయద్దు. అంటే మీ ఇద్దరి గురించి ఎంత చక్కగా విపులీకరించి రాశారో. ఆవిడ సంస్కారం, భావుకత, పరిజ్ఞానం, కవి హృదయం ఆమె పంపించిన ఈమెయిల్ తోటే అర్థమైంది. అంత గొప్ప స్నేహితురాలు మీకు దొరకడం మా అదృష్టం అంటాను. కానీ శరత్, మా స్నేహాన్ని ఎంతమంది అర్థం చేసుకోగలరు అంటావు? అదంతా వదిలేయండి నాన్న. ఇంకొకరి గురించి మీకు అనవసరం. మీ భావాలు పంచుకుంటూ మనసు విప్పి మాట్లాడుకుని మీ ఒంటరితనం పాలు పంచుకునే మిత్రురాలిని వదులుకోకండి. నాన్నగారు, ఇంకో విషయం. మీరు ఆమె కావాలంటే లోకం జంకు ఉంటే పెళ్లి చేసుకున్నా మేం సంతోషిస్తాం. శరణ్య అంది. వద్దొద్దు. పెళ్లి అనేసరికి హక్కులు, బాధ్యతలు. ఈ వయసులో ఆ బంధాలు వద్దనుకున్నాం. అయితే సరే, ఆవిడ హృదయపూర్వకంగా ఇంట్లోకి ఆహ్వానించండి. మిమ్మల్ని చూడడానికోసం అయినా ఈ సెలవుల్లో తప్పకుండా వస్తాం. ఇద్దరూ ఒకేసారి అన్నారు. బై బై చెబుతూ ఆయన ఫోన్ పెట్టి వెనక్కి తిరిగేసరికి కాంతమ్మ, నరసమ్మ నిలబడి ఏదో చెప్పాలని ఆరాటపడ్డారు. ఏమిటి కాంతమ్మగారు, ఏం కావాలి? కాస్త ఆశ్చర్యంగా అడిగారు ఆయన. ఆవిడ కాస్త జంకుతూ తలదించుకొని, బాబుగారు, మేమో మాట చెబితే ఏం అనుకోరు కదా? చూడండి బాబుగారు, ఏనార్థం నుంచి ఇక్కడ ఉండి మీ మంచి చెడ్డ చూసుకుంటూ ఇంట్లో మనిషిలా ఉన్నాను. నర్సమ్మైతే గత 15 ఏళ్ల నుంచి మీ దగ్గర పని చేస్తోంది. ఆ చనువుతో మీతో ఆ మాట చెప్పాలని సందేహిస్తూ ఆగింది. కొంపదీసి ఇద్దరు పని మానేస్తాం, ఆవిడ ఇంట్లో ఉంటే అంటారా అన్న భయం ఒక్క క్షణం కనిపించింది. పర్వాలేదు, చెప్పండి. బాబుగారు, ఇంట్లో ఉన్నాక జరుగుతున్నవి తెలియకుండా ఉండవు. వద్దనుకున్న కొన్ని మాటలు చెవిన పడకపోవు. సంస్కృతి అమ్మ వచ్చిన దగ్గర నుంచి ఆవిడ ఎంత మంచి మనిషో 2 రోజుల్లోనే అర్థమైంది. ఆవిడెక్కడ ఉందామన్న ఆలోచనకు వచ్చారని, మీరే నలుగురు ఏమంటారోనన్న భయంతో ఉన్నారని మాకు అర్థమైంది. బాబు, వెధవలోకం ఏమనుకుంటే మీకేం బాబు? మీ పిల్లలు సంతోషంగా ఒప్పుకున్నాక ఇంకా ఆలోచనొద్దు. ఇంట్లో ఆవిడుంటే ఎంతో సందడిగా ఉంది. మీకు తోడు నీడిగా ఉంటాననొచ్చినామని వదులుకోవద్దు బాబు. సరేలే, ఆలోచిస్తాను, చూద్దాం అంటూ గదిలోకి వెళ్ళిపోయారు. తెల్లారి కాంతమ్మ గాబరాగా, బాబుగారు, అమ్మగారు గదిలో లేరు. ఆమె సామాన్లు లేవు. ఇదిగో ఈ ఉత్తరం మాత్రం ఉంది. కాఫీ ఇద్దామని వెడితే లేరు బాబు, ఆరాటంగా అంది. తెల్లబోతూ ఉత్తరం అందుకున్నారు పార్థసారథి. పార్థసారథి గారు, నే వెళ్ళిపోతున్నాను.
ఇక్కడికొచ్చి నేనెంత తప్పు చేశానో నిన్నటితో అర్థమైంది. శ్రీరాముడంతటి ఏకపత్నివ్రతుడిగా మిగిలిపోవాలన్న నీ కోరికని నే కాదనలేదే. నీ శ్రీమతి స్థానం కోరలేదే. నే అడిగింది తోటి మనిషి తోడు. దానికోసం నీలో ఎన్ని అనుమానాలు, ఎంత సందిగ్ధత, ఎంత ఆలోచన, ఎన్ని ప్రశ్నలు. నరసమ్మ కాంతమ్మలకున్నంత పాటి కంచనైనా లేదు మీలో. మీ పిల్లలకున్నంత సంస్కారవంతమైన ఆలోచనే లేదు మీలో. పరిగెత్తి వచ్చి పిల్లలు ఒప్పుకున్నారు, నర్సమ్మ ఇలా అంది, కాంతమ్మగారు అలా అంది అని సంబరంగా నా చెయ్యి పట్టుకు ఊపుతూ అన్ని అడ్డంకులు తీరిపోయిన సంతోషం నీలో చూడాలన్న నా ఆశ. ఆ రాత్రంతా నాతో మాట్లాడకుండా నీ ఆలోచనతో నీ గదిలో కూర్చొని ఇంకా ఇంకా సందిగ్ధంలో కొట్టిమిట్టాడుతున్న నిన్ను చూశాక ఇంత పిరికి సగటు మనిషి కోసమా నేను పరిగెత్తొచ్చాను, ఎంత తప్పుగా అంచనా వేశాను అన్న బాధతో నా మనసు చిన్నపోయింది. రేపు మనం కలిసి ఉంటే ఎవరో ఏదో అన్నారు, ఎవరో నవ్వారు అంటూ నొచ్చుకుంటూ కూర్చుంటావేమో. ఇలాంటి చోట నేను స్వేచ్ఛావాయువులు ఎలా పీల్చగలను? నీ అభిజాత్యం నీ దగ్గరే ఉంచుకో. సగటు మగాడివి అనిపించుకున్నావు. 15 రోజులు మీ ఆతిథ్యానికి ధన్యవాదాలు. సెలవు. సంస్కృతి. ఉత్తరం చదివాక కలగాల్సినంత బాధ కలగకపోయినా మీద పడబోయే ఆపదేదో తప్పిందన్న భావమే కలిగింది ఆయనకి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్